నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కాచారంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న నవభారత్ ఫెర్రో అలోయిస్ సంస్థను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా అక్రమంగా క్వార్జ్ తవ్వుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మైనింగ్ వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. మైనింగ్ లో బ్లాస్టింగ్ చేయడం వల్ల పక్కనే ఉన్న తమ ఇళ్లను పగుళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్న దుమ్ము వల్ల సిలికోసిస్ వ్యాధి బారిన పడుతున్నామని వాపోయారు. పంట పొలాలు సైతం నాశనం అవుతున్నాయని అంటున్నారు. తక్షణమే మైనింగ్ పరిశ్రమను అడ్డుకొని తమ గ్రామాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మైనింగ్ చేస్తున్న సంస్థపై హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిసారి మేము అడ్డుకోవడం జరుగుతుంది. అయితే మాకు తెలియకుండా ఈ గుట్ట మీద ఉన్నటువంటి కాంట్రాక్టర్లు జనాలకు మభ్యపెట్టి పోయినసారి జనాలది మొత్తము స్పందన పెడితే ప్రతి ఒక్కరు వద్దన్నందుకు లోపల వీళ్ళు ఏదో చేసి ఇది దొంగ పర్మిషన్ తెచ్చుకొని ఇది జరపడం జరుగుతుంది. దీనివల్ల పొలాలు మొత్తం చుట్టుపక్కల మొత్తం తాటి చెట్లు, ఈ గుట్ట దిగితేనే పొలాలు పక్కనే గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ 3 ఎకరాలలో ఉంది. ఈ గ్రౌండ్ అసలు పిల్లలు ఆడుకుందామని భయపడుతున్నారు, రాళ్ళు పడతాయని. ఇక్కడ రాలేక జరుగుతున్నారు. దయచేసి చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే రోడ్డు ఈ విషయంలో కూడా. దయచేసి ఇది ఆపాలి. ఇది ఆపని ప్రతిక్షణంలో ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తాం. ఆచారం విలేజ్లో జరిగినటువంటి మైనింగ్ ఇక్కడ 24 అవర్స్ ఉల్లంఘిస్తారు. అక్కడ బోర్డు పెట్టింది ఏంటంటే 8 to 5 o'clock అని పెట్టారు, కానీ 24 అవర్స్ ఉల్లంఘిస్తారు. దీని వాళ్ళు పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇంకోటి లారీలు రోడ్ ఎంపటే వెళ్ళేటప్పుడు డస్ట్ మామూలుగా వెళ్ళట్లేదు, గుంతలు అవుతుంది. ఊళ్ళోకి వచ్చి అంబులెన్స్లు కూడా రాకలేకపోతున్నాయి గుంతల వల్ల. చిన్నపిల్లలకు లంచ్లకు డస్ట్ పోయి